వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. సార్వత్రిక సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. చివరి అంకం అయిన తుది దశ ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి. ప్రచారం మే 30వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. అదే రోజు ప్రధాని మోదీ పంజాబ్లోని హోషియార్పూర్లో చివరి ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు చివరి దశ ఎన్నికల్లోనే తన సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేయనున్నారు, ఎటు వెళ్ళనున్నారు అన్న సందేహం అందరిలో కలుగుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో చివరి దశ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు. అక్కడి రుద్ర గుహలో ధ్యానం చేశారు. అప్పట్లో ఇది భారతీయులను తీవ్రంగా ఆకర్షించింది. ఆ తర్వాత ఆ గుహలో ధ్యానం చేసేందుకు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు కూడా. మరి ఈ దఫా ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్తారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. మే 30న పంజాబ్లో ఎన్నికల ర్యాలీని ముగించుకున్న తర్వాత ఆయన నేరుగా తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. మే 31 నుంచి జూన్ 1 వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. అక్కడి వివేకానంద రాక్ మెమోరియల్ను దర్శించుకుని అక్కడే ధ్యానం చేసుకుంటారని తెలుస్తోంది. స్వామి వివేకానంద 1892 డిసెంబర్ 24న కన్యాకుమారిని సందర్శించారు. ఇక్కడ సముద్ర తీరానికి దాదాపు 500 మీటర్ల దూరంలో నీటి మధ్య ఉన్న భారీ బండరాయి దగ్గరకు ఈదుకుంటూ చేరుకున్న వివేకానంద అక్కడ ఏకంగా 3 రోజుల పాటు ధ్యానంలో మునిగిపోయారు. అక్కడే ఆయన తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించారని చెబుతారు. ఆ తరువాత 1970లో అదే కొండపై స్మారక భవనాన్ని నిర్మించారు. దాన్నే వివేకానంద రాక్ మెమోరియల్ అని అంటారు. ఇందులో 4 మంటపాలు ఉన్నాయి. ఇక్కడ 4 అడుగుల ఎత్తైన వేదికపై స్వామి వివేకానంద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కంచుతో చేసిన ఈ విగ్రహం ఎత్తు దాదాపు 8.5 అడుగులు. అలాగే 70 అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. వాస్తవానికి ఈ స్మారక చిహ్నం ఐక్యతకు చిహ్నంగా చెబుతారు. దీని ప్రారంభోత్సవంలో అన్ని రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సహకరించాయి. అలాంటి చోటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. అక్కడ కూడా కాసేపు ధ్యానం చేయనున్నారని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా వివరాలు వెలువడాల్సి ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి.